హలో గైస్, మీకు ఆల్రెడీ మ్యాటర్ అర్థమైపోయి ఉండొచ్చు. ఓయో రూమ్స్లో ఇప్పటి నుంచి లవర్స్కి ఎలో లేదంట కదా. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే అనే ఆర్టికల్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి, చక్కర్లు కొడుతున్నాయి. సో ఇందులో నిజం ఎంత అని అంటే చాలా మంది సగం సగం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనిపిస్తుంది. అనవసరంగా మన వాళ్ళని డిసప్పాయింట్ చేస్తున్నారు. ఇందులో సగమే నిజం ఉంది. సో మ్యాటర్ ఏంటో చెప్తా, వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ అంతకంటే ముందు మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, రీల్స్ తొందరగా వైరల్ అవ్వాలి అని అనుకుంటే దానికి చాలా రీజన్స్ అండ్ టిప్స్ ఉంటాయి. అవన్నింటిని మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయొచ్చు. దీనికి సంబంధించిన వీడియో నేను ఎండ్ స్క్రీన్స్లో ఇచ్చిన. సో ఇంకా మ్యాటర్ ఏంటంటే ఓయో రూమ్స్ అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి? లవర్స్ అంటే వాళ్ళు కలుసుకోవడానికి ఆర్ స్టే చేయడానికి ఓయో ది బెస్ట్ అన్నట్టు. అంటే చీప్ అండ్ బెస్ట్ ప్రైజెస్లో ముఖ్యంగా లవర్స్కి ఎటువంటి ఐడెంటిటీ లేకుండా, ముఖ్యంగా వాళ్ళు మ్యారేజ్ అయిన ఐడెంటిటీ తీసుకోకుండా జస్ట్ ఓన్లీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి రూమ్స్ ఇచ్చేస్తారు. సో ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. ఓయో రూమ్స్లో ఇప్పటి నుంచి లవర్స్కి ఎలో లేదంట కదా. సో ఇందులో నిజం ఎంత అని అంటే ఇది మన దగ్గర అయితే కాదు బ్రో, ఓకేనా? అంటే మన సౌత్ ఇండియాలో కాదు, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు అయితే డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది మీరట్లో, అంటే ఉత్తరప్రదేశ్లో మీరట్లో ఇనిషియల్గా దీన్ని స్టార్ట్ చేస్తారంట. సో అది కూడా ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు, అక్కడున్న సిటిజన్స్ చాలా మంది కంప్లైంట్ చేశారంట. అంటే ఇందాక నేను ఆల్రెడీ చెప్పినట్టే ఓయో అంటేనే మనకు గుర్తొచ్చేది అంటే ఫ్యామిలీస్ ఉండడానికి ఇది అనుకూలంగా ఉండదు అనుకుంటా, ఓన్లీ లవర్సే ఉంటారు అనేది బాగా స్ప్రెడ్ అయిపోయింది. సో కాబట్టి ఎవరైనా మ్యారేజ్ అయిన వాళ్ళు ఓయోలో ఉండాలన్నా, లేదంటే పిల్లలతో పాటు ఫ్యామిలీతో పాటు ఓయోలో ఉండాలన్నా అంత ఇంట్రెస్ట్ చూపించరు. ఓయో అంటేనే అది ఇంకా లవర్స్ అడ్డా. సో కాబట్టి అట్లాంటి దాంట్లో జనాలు వెళ్ళలేకపోతున్నారు. బట్ అది చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంటుంది. సో కాబట్టి మనకి మీరట్లో ఉన్న వాళ్ళు, ఐ మీన్ ఉత్తరప్రదేశ్ లో మీరట్లో ఉన్న కొంతమంది సిటిజన్స్ ఎక్కువ మంది కంప్లైంట్స్ చేశారు అన్నట్టు. అంటే అన్మ్యారీడ్ కపుల్ ని అలౌ చేయకండి అని చెప్పేసి చేసిండ్రు. సో దాంట్లో భాగంగానే ఎప్పటికప్పుడు ఇయర్కి ఒకసారి ప్రతి కంపెనీ పాలసీస్ గైడ్ లైన్స్ అన్ని అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి, చేంజ్ అవుతూ ఉంటాయి. సో దాంట్లో భాగంగా ఓయో వాళ్ళు కూడా బిజినెస్ చాలా ఎక్స్పాండ్ చేస్తున్నారు, వేరే వేరే కంట్రీస్కి కూడా వెళ్తుంది ఓయో. సో కాబట్టి నార్మల్ సిటిజన్స్ అందరూ ఉండేలాగా చేయగలిగితేనే ఆ హోటల్ ఇంకా తొందరగా సక్సెస్ అవుతుంది అని అనుకున్నారేమో. సో కాబట్టి ఓయో వాళ్ళైతే దీన్ని కన్సిడర్ చేసిండ్రు. కాబట్టి ఎక్కడైతే కంప్లైంట్స్ ఎక్కువ వచ్చినాయో మీరట్లో ఉత్తరప్రదేశ్లో, అక్కడ నుంచే దీన్ని స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఇప్పుడిప్పుడే తెలుగు వాళ్ళ దగ్గరికి ఏం రాలేదు, ఐ మీన్ మన సౌత్ ఇండియాకి అయితే రాలేదు, ఓన్లీ ఉత్తరప్రదేశ్లోనే ఇది స్టార్ట్ అవుతుంది. సో ఉత్తరప్రదేశ్లో ఎవరైనా రూమ్ తీసుకోవాలి అని అనుకుంటే, ముఖ్యంగా మీరట్లో అన్మ్యారీడ్ కపుల్, సో వాళ్ళు తీసుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళకి ఎలో లేదు. ఓయో తీసుకున్న ఈ డెసిషన్ వల్ల అంటే ఇది వాళ్ళకి అడ్వాంటేజ్ అవ్వచ్చు, బెడిసి కొట్టచ్చు. ఎట్లా అడ్వాంటేజ్ అయితే మాత్రం ఓన్లీ లవర్సే కాకుండా ఇక నుంచి ఫ్యామిలీ వాళ్ళు, సో విజిటర్స్, టూరిస్టులు వాళ్ళందరూ కూడా హ్యాపీగా పిల్లలతో పాటు ఫ్యామిలీతో పాటు వచ్చి ఓయోలలో ఉండొచ్చు. లేదనుకో ఒక్కొక్కసారి బెడిసి కొడుతుంది, అంటే లవర్స్ కూడా రాకుండా పోతారు ఇంకా. సో అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్లో ఇది సెట్ అయిపోతుంది. అంటే నిజంగానే ఫ్యామిలీస్ అయితే ఎండ్ ఆఫ్ ది డే అందరూ వచ్చి ఉంటారు. ఎందుకంటే ఇలాంటి ఒక సర్క్యులర్ జారీ చేసినప్పుడు ఆల్రెడీ ఇంకా అందరూ కూడా అవేర్ అయిపోతారు. ఓకే, ఇప్పటి నుంచి లవర్స్ వెళ్ళట్లేరు కదా, సో కాబట్టి మనం వెళ్ళి హాయిగా ఉండొచ్చులే అని అనుకుంటారు ఫ్యామిలీ వాళ్ళు ముఖ్యంగా. సో కాబట్టి మ్యాటర్ ఇది, లవర్స్ని అలౌ చేయట్లేదు అనేదే చెప్తున్నారు, కానీ మన దగ్గర మాత్రం కాదు. ఇది ఓన్లీ ఉత్తరప్రదేశ్ మీరట్లో మాత్రమే. మన దగ్గర రావడానికి ఇంకా కొంత టైం పట్టొచ్చు, కొన్ని మంత్స్ పట్టొచ్చు అని నేను అనుకుంటున్నా. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ అయితే చేయండి. అసలు దీన్ని ఎట్లా బైపాస్ చేయాలి అని అనుకుంటే, ఇంకా మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి అనుకో, 2 సపరేట్ రూమ్లు తీసుకొని లోపలికి పోయినాక మీ ఇష్టం ఇక.